స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకపోయినా ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్నారు రాజయ్య. ఎన్నికలకు మరో 3 నెలల సమయం ఉందని, ఎవరో వచ్చి ఏదో చేస్తారని అందరూ అనుకుంటున్నారని, కానీ ఎవరు రారు, ఏమీ జరగదన్నారు. లింగాల ఘనపురం మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు గైర్హాజరయ్యారు. దీంతో రాజయ్య నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన పని ఇప్పుడే అయిపోయిందని భావించవద్దన్నారు. ఏదో జరుగుతుందని ఊహించవద్దని అన్నారు ఆయన. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, రాజయ్య అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎందుకోసం చేయాల్సి వచ్చింది? సురేష్, మొత్తానికి స్టేషన్ గన్పూర్ రాజకీయాలు వేడెక్కాయి. దాంతో స్టేషన్ గన్పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య కాదని శ్రీహరికి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతకాలంగా కేసీఆర్ కు పరమ విధేయుడిగా ఉంటున్నటువంటి రాజయ్య ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ ను వీడేది లేదు, కేసీఆర్ నాకు దేవుడు అంటూ చెప్తున్నటువంటి మాటలే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవలే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజయ్య ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాజయ్య కార్యక్రమానికి స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకులు రాకపోవడం పైన ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. రోజులు ఎప్పటిలాగే ఉంటాయనుకుంటున్నారా, మీరు అనుకున్నట్టే ఉంటాయనుకుంటున్నారా, రోజులు మారేటువంటి అవకాశం అయితే ఉంది, మీరు కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఏంటంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రాజయ్య ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఎమ్మెల్యే టికెట్ పోయింది అనేటువంటి ఉద్దేశంతో వెంబడి ఉండేటువంటి నాయకులు రాకుండా పోయారంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి శ్రీహరికి టికెట్ ప్రకటించిన తర్వాత రాజయ్య వెంట నడవడానికి కొంతమంది నాయకులు కూడా వెనుకాడుతున్నారనేటువంటి సమాచారం అయితే ఉంది. సురేష్, అంటే మొత్తానికి సమస్యకు ఎట్లా చెక్ పెడుతుంది బీఆర్ఎస్ అధిష్టానం, ఏంటనుకోవాలి అసలు, ఎట్లా మరి? మొదటి నుంచి కూడా కేసీఆర్ కు విధేయుడిగా కనబడుతున్నటువంటి రాజయ్యను కాదని అటు శ్రీహరికి టికెట్ ఇవ్వడం, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి ఇచ్చారా, లేకుంటే ఎటువంటి పరిణామాల క్రమంలో ఇచ్చారు అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే మొత్తానికి తనకు టికెట్ వస్తుంది, తానే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నమ్మకంలో ఉన్నటువంటి రాజయ్యకు ఒకంత టికెట్ రాకపోవడం నిరాశనే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో అటు బీఆర్ఎస్ శ్రేణులు కొంత తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు, అతను ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రాజయ్య ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్స్ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, రాజయ్యకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితిని చూసి ఒకంత అసహనాన్ని అయితే పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజయ్య ఆ అసహనాన్ని వ్యక్తం చేస్తూనే పరిస్థితులు మారాయి అనుకుంటున్నారా, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరు నిర్ణయించుకున్నారా, ఇప్పుడే భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేసుకోకుండా ఇలా ఆ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, తను దూరంగా పెట్టడం అనేటువంటి సరైనటువంటి విషయం కాదు. భవిష్యత్తు నిర్ణయిస్తుంది, భవిష్యత్తులో ఇంకా తనకు టికెట్ మీద ఆశ ఉంది అనేటువంటి క్రమంలోనే రాజయ్య మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ బీఆర్ఎస్ అధిష్టానానికి మాత్రం ఒకంత ఇది సవాల్గానే మారుతుంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా అటు కడియం శ్రీహరి వెంట వెళ్ళాలా, ఇటు రాజయ్య వెంట వెళ్ళాలా అనేటువంటి మీమాంస ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి వెంట వెళ్ళాలనేటువంటి నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఎట్లాగూ రాజయ్యకు టికెట్ రాలేదు కాబట్టి ఆ శ్రీహరికి టికెట్ వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఆ శ్రీహరితో అవసరాలు ఉంటాయి అనేటువంటి నేపథ్యంలో ఇటు రాజయ్యకు కూడా కొంత క్యాడర్ దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఆ స్టేషన్ గన్పూర్ కు సంబంధించినటువంటి రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టుగానే మారాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.